హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. ఇదైతే రాత్రి తీసిన వీడియో అండి. రాత్రి సండే కదా, ఏమన్నా చికెన్ అది తెచ్చుకుందాంలే అని అప్పుడు దాకున్నాము. మా ఆయనకి ఆయన పనే, ఆయనకి తొందరే కానీ ఇంక ఇవన్నీ పట్టించుకోడండి. ఇంకేం చేద్దాం, అప్పటికప్పుడు వంకాయలు ఇంట్లో ఉంటే అప్పుడే తెచ్చుకున్నాను. వస్తా అద్దెకి నుంచి తెచ్చుకున్నాము కూరగాయలు అయితే. ఇంకా ఈ వంకాయలు ఉంటే తెల్ల వంకాయలు అండి, ఇవి అయితే బాగుంటాయి కూరకి, ఎమ్మటే మగ్గుతాయి నూనెలో కూడా, బాగా ఫ్రైకి బాగుండిద్ది అని చెప్పి నేనైతే ఇది తీసుకొచ్చుకున్నాను. ఈ నెల్లూరు సైడ్ అయితే బాగా దొరుకుతాయి కదండి. నెల్లూరులో ఎప్పుడన్నా అంతకుముందు మా పెద్దమ్మ వాళ్ళు ఉంటే తెచ్చుకుంటూ వండుతూ ఉంటే ఆడ చూసేదాన్ని. ఇక అది ఇప్పుడైతే అన్ని చోట్ల దొరుకుతున్నాయిలేండి. ఇంకా వంకాయలు అయితే కోసి నూనెలో తాలింపు వేసుకొని ఉప్పు కారం వేసుకొని కొంచెం మగ్గనిచ్చినాక కొంచెం కారం వేసాను. తర్వాత శనగపప్పు, చిన్నులపాయ, కొబ్బరి దంచేసానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తర్వాత ఏంటంటే మటుకి ఇంకా కొంచెం శనగపప్పు, చిన్నులపాయ, కొబ్బరి మిక్సీ వేసేసింది, ఎందుకంటే గ్రేవీ కొంచెం కలుపుకోవడానికి బాగుండిద్దని. ఇంకా తర్వాత కొత్తిమీర వేసాను. తర్వాత ఇంకా తిని చూసానండి, టేస్ట్ బాగుంది. మేమైతే ఈ ఫ్రై ఇట్లా చేసుకుంటాము. ఇది బాగా ఎమ్మటే మగ్గిపోయిద్ది, తింటుంటే కూడా టేస్ట్ బాగుండిద్ది అన్నంలో తింటుంటే. ఇంకా అందుకని ఈ కూర చేశానండి. మీరైతే ఏమేమి కూరలు చేసుకున్నారు? మీరు చికెన్లు మటన్లు చేసుకునే ఉంటారులే, సండే కదా. మాకైతే ఇట్లా అయిపోయింది సండే అంతా. సరే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.